అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పర్యటించిన హోంమంత్రి అనితకు మత్స్యకారుల నుండి నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి వెళ్తే రాజయ్యపేటలో హెటెరో సౌజన్యంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు బల్క్ డ్రగ్స్ కంపెనీలు వద్దంటూ స్థానిక మత్స్యకారులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే హెటెరో పరిశ్రమతో గ్రామంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన చాలా మంది గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని హోంమంత్రికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మరిన్ని కంపెనీలు వస్తే మా జీవితాలు సర్వనాశనమవుతాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆవేదనను సావధానంగా విన్న హోంమంత్రి అనిత ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమ ఏర్పాటు జరిగినా పూర్తి స్థాయిలో గ్రామస్తులతో చర్చించి వారికి పూర్తి నష్టపరిహారం అందించి మీ ఆమోదం తర్వాతే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. సందర్భాల్లో పోరాటం చేసే దాంట్లో నేను ఉన్నాను కదా. నా దగ్గర మాట్లాడడానికి ఆ 10 నిమిషాలు అయితే నా ఇంటికి వస్తారు. మీరు ఇలా మాట్లాడతారు ఎంతవరకు న్యాయం చెప్పండి. పోండి ఇప్పుడు విషయం చెప్పండి. ఇవి దించండి, ఇవి దించండి. ఒక నిమిషం ఒకరు మాట్లాడండి. వేరే దిక్కలకి వలసలు పోయి బతకడానికి ఊర్లు వేసుకుని ఇక్కడ తెల్లి పిల్లలు అందరూ లేచి ఎక్కడికి వెళ్ళి బతకొచ్చే అవసరం మాకు వస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు కంపెనీ వల్లే మాకు ఎప్పుడైతే నష్టం జరుగుతుంది. మరో కంపెనీ వస్తే మేము బతకనేమో, మా పిల్లలు కూడా భవిష్యత్తు పోతుందని మా బాధ. చెప్పారు కదా, దాన్ని బట్టి నేను ఇది మాట్లాడతాను. ప్రజెంట్ అదే ప్యాకేజ్ ఇస్తున్నారు అంటే భూమి ఉన్న వాళ్ళకి భూమి ఇస్తారు మేడం, భూమి ఇస్తారు, ప్యాకేజ్ ఇస్తారు, మరి లేని వాళ్ళకి ఈ 15 లక్షలు ఇస్తున్నారు. అప్పుడు కూడా ఓకే అన్నారు, ఆ చట్టంలో కూడా క్లియర్గా పొందుపరిచారండి. మేమేమంటున్నామంటే ప్రజలకు అన్ని ఇచ్చిన తర్వాత ఏమంటున్నాం సార్, ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏది ఇవ్వకుండా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి, దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం మేడం. అంతే ఎక్కడైతే మీరు భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడైతే ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నాయో నేను ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడాను. సరేనా? మాట్లాడి మేము అందరినీ పిలిపించి మాట్లాడేసిన తర్వాత